ఒక్కసారి ఊహించుకోండి, వేల ఏళ్ల క్రితం జరిగిన ఒక యుద్ధంలో లక్షల సూర్యుల కాంతితో సమానమైన ఒక ఆయుధం ప్రయోగించబడింది. అది పడ్డాక మనుషుల జుట్టు రాలిపోయింది, గోళ్లు ఊడిపోయాయి, ఆకాశంలో ఎగిరే పక్షులు తెల్లగా మారి కింద పడిపోయాయి, ఆహారం మొత్తం విషపూరితమైపోయింది. ఇది వింటుంటే మీకు 1945లో జరిగిన హిరోషిమా నాగసాకి అటామిక్ బాంబుల ప్రభావంలా అనిపిస్తుంది కదా. కానీ ఇది అచ్చంగా మన మహాభారతంలో బ్రహ్మాస్త్రం గురించి వ్యాస మహర్షి వర్ణన. మరి వేల ఏళ్ల క్రితమే మన దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ ఉందా, లేక ఇది కేవలం కవి కల్పన? అసలు మైటర్లోకి వెళ్తే రాజస్థాన్లోని భోజ్పూర్ దగ్గర ఒక పాడుబడ్డ ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పటికీ జనం గజగజ వణికిపోతారు, ఎందుకంటే అక్కడ రేడియో యాక్టివిటీ ప్రాణాలను తీసే స్థాయిలో ఉంది. ఈ వీడియో చివరిలో ఒక షాకింగ్ సీక్రెట్ చెప్పబోతున్నా, అది తెలిస్తే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అందుకే వీడియోని చివరి వరకు అసలు మిస్ కాకండి. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అరుణ్ కిరణ్ అండ్ వెల్కమ్ టు ది అల్టిమేట్ పవర్ ఆఫ్ బ్రహ్మాస్త్రం. ఫ్రెండ్స్, మహాభారత యుద్ధం చివరిలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు జరిగిన భయంకరమైన నష్టాన్ని సౌప్తిక పర్వంలో చాలా క్లియర్గా రాశారు. ముఖ్యంగా అశ్వత్థామ క్రోధంతో పాండవ వంశాన్ని మొత్తం నాశనం చేయడానికి ఆఖరి అస్త్రంగా ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది మామూలు ఆయుధం కాదు ఫ్రెండ్స్, అది ఒక 1000 సూర్యుల పవర్ ఉన్న డెత్ మిషన్. అసలు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎలా ప్రయోగిస్తారో తెలుసా? ఇది మనం ఇప్పుడు బాంబులు వేసినట్లు బటన్ నొక్కితే వచ్చేది కాదు. దీనికి కావాల్సింది అద్భుతమైన కాన్సన్ట్రేషన్, అంటే ఏకాగ్రత మరియు ఒక రహస్య మంత్రం. పురాణాల ప్రకారం ఆ ఆయుధాన్ని ప్రయోగించే యోధుడు ముందుగా ధ్యానం చేసి శబ్ద తరంగాల ద్వారా, అంటే మంత్రం ద్వారా శక్తిని బాణంలోకి లేదా కనీసం ఒక చిన్న గడ్డి పరకలోకి ఆవాహింపజేస్తాడు. అంటే ఇక్కడ సౌండ్ ఎనర్జీ అనేది మేటర్గా మారుతుంది. ఐన్స్టీన్ చెప్పిన E=mc సూత్రం అనేది ఆ రోజే మన వాళ్ళు వాడేశారు. ఆ శబ్ద తరంగాలు లక్షల సూర్యుల వేడిని పుట్టిస్తాయి. ఆ ఆయుధం ప్రయోగించినప్పుడు ఒక్కసారిగా మండుతున్న పొగ, అగ్నిజ్వాలలు ఒక భారీ గొడుగులా ఆకాశంలోకి లేచాయి. సరిగ్గా అణుబాంబు పేలినప్పుడు వచ్చే మష్రూమ్ క్లౌడ్ వర్ణన కూడా ఇలాగే ఉంటుంది. పేలుడు జరిగిన తరువాత బతికి ఉన్న వాళ్ళు కూడా వింత లక్షణాలతో చనిపోయారు. వారి జుట్టు రాలిపోయింది, చర్మం కాలిపోయింది. సైన్స్ భాషలో దీన్ని అక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్ అంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మాస్త్రం వేసిన చోట 12 ఏళ్ల పాటు వర్షాలు పడవు, నేల మొత్తం బీడు వారిపోతుంది. దీన్నే మోడర్న్ సైన్స్ న్యూక్లియర్ వింటర్ అంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం కేవలం బయట ఉన్న శత్రువులనే కాదు, గర్భంలో ఉన్న పరీక్షితును కూడా తాకింది. మెడికల్ టెర్మినాలజీలో దీన్ని టెరాటోజెనిక్ ఎఫెక్ట్ ఆఫ్ రేడియేషన్ అంటారు. అంటే అనుధార్మికత నేరుగా డిఎన్ఏను మార్చేసి పుట్టబోయే బిడ్డలను వికలాంగులుగా చేస్తుంది. హిరోషిమా బాంబు పడ్డాక ఎన్నో ఏళ్ల వరకు పిల్లలు ఇలాగే పుట్టారు. ఇక నారాయణాస్త్రం గురించి కూడా మీకు ఒక షాకింగ్ నిజం చెప్పాలి. అది ప్రయోగించినప్పుడు శత్రువుల దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ఒక్కసారిగా నిర్జీవంగా మారిపోయాయట. ఆలోచించండి, నేటి కాలంలో EMC ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అటాక్ జరిగితే మన ఫోన్లు, కంప్యూటర్లు, చివరికి యుద్ధ విమానాలు కూడా పనికి రాకుండా పోతాయి. నారాయణాస్త్రం కూడా సరిగ్గా ఇలాంటి ఒక హైటెక్ సైబర్ వెపన్ లాంటిదే. భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రంలో విమానాలను ఎలా తయారు చేయాలో, వాటి ఇంధనంగా మెర్క్యూరీని అంటే పాదరసాన్ని ఎలా వాడాలో కూడా రాశారు. దీన్నే మోడర్న్ సైన్స్ మెర్క్యూరీ వర్టెక్స్ ఇంజన్ అంటుంది. నాసా కూడా ఇప్పుడు దీని మీద ప్రయోగాలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీకేమనిపిస్తుంది? మహాభారతం అనేది కేవలం ఒక కవి రాసిన కల్పిత కథ, లేదా మన భూమి మీద నిజంగానే జరిగిన వాస్తవ చరిత్రనా? మీకు అది 100% నిజం అనిపిస్తే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో హిస్టరీ అని టైప్ చేయండి. ఒకవేళ కేవలం కథే అనుకుంటే స్టోరీ అని రాయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. రాజస్థాన్లోని జోధ్పూర్ దగ్గర ఒక ప్రాంతం ఉంది. భూమి లోపల 10 అడుగుల లోతులో వింతైన రేడియో యాక్టివ్ యాష్ బయటపడింది. కానీ అసలు వణుకు పుట్టించే విషయం ఏంటో తెలుసా? మొహంజోదారోలోని దొరికిన అస్థిపంజరాలను టెస్ట్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వాటిలో రేడియేషన్ సాధారణం కంటే కూడా 50 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే ఇది ఒక అణుబాంబు పేలుడుతో చనిపోయిన హిరోషిమా బాధితుల రేడియేషన్ స్థాయికి సమానం. ఇక్కడే ఒక వింతైన పచ్చని గాజు ముక్కలు బయటపడ్డాయి. దీన్నే శాస్త్రీయంగా వింట్రిఫికేషన్ అంటారు. ఆలోచించండి, నేల మీద ఉన్న ఇసుక ద్రవ రూపంలోకి మారి మళ్ళీ గడ్డ కట్టి గాజులా మారాలంటే కనీసం 1650 డిగ్రీల సెల్సియస్ వేడి కావాలి. ఇంతటి భయంకరమైన వేడి
సాధారణ మంటల వల్ల రాదు. సరిగ్గా ఇలాంటి పచ్చని గాజు ముక్కలే 1945లో అమెరికాలోని మొదటి అణుబాంబు పరీక్ష జరిగిన ట్రినిటీ సైట్లో కూడా దొరికాయి. వాటిని ట్రినిటైన్ అని పిలుస్తారు. సైంటిస్టులు ఇంతటితో ఆగలేదు. ఆ పేలుడు జరిగిన కేంద్ర బిందువును కూడా, అంటే గ్రౌండ్ జీరోను కూడా కనిపెట్టారు. అక్కడ ఉన్న ఇటుక గోడలు మంటలకు కరిగిపోయి ముద్దలుగా మారిపోయి ఆ ఒక్క ప్రాంతం చుట్టూనే రేడియేషన్ లెవెల్స్ పీక్స్లో ఉన్నాయి. అంటే అక్కడ ఏదో అద్భుతమైన శక్తి ప్రయోగించబడింది. అది ఆ నగరాన్ని నిమిషంలోనే బూడిద చేసింది. అటామిక్ బాంబు కనిపెట్టిన రాబర్ట్ ఓపెన్హైమర్ గురించి మీకు తెలుసు కదా. 1945లో మొదటి బాంబు పరీక్ష సక్సెస్ అయ్యాక ఆ భయంకరమైన వెలుగును చూసి ఆయన భగవద్గీతలోని 11వ అధ్యాయంలోని శ్లోకాన్ని చదివారు. అంటే ఇప్పుడు నేను మృత్యువును అయ్యాను, లోకాలను నాశనం చేసేవాడిని అయ్యాను అని అన్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ఒక రిపోర్టర్ ఆయన్ని అడిగారు, ఇదే ప్రపంచంలో మొదటి అటామిక్ బాంబా అని. దానికి ఆయన చాలా సీరియస్గా అవును, మోడర్న్ టైమ్స్లో ఇదే మొదటిది అని సమాధానం ఇచ్చారు. అంటే ఆయనకి ముందే తెలుసు ఇది గతంలోనే జరిగింది అని. ఇప్పుడు మీకు ఒక పెద్ద డౌట్ రావచ్చు, అరుణ్ అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఆ కాలంలోనే ఉంటే అది మన వరకు ఎందుకు రాలేదు, మధ్యలోనే ఎందుకు మాయమైపోయిందని. దీనికి 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, వాళ్ళు కావాలనే అన్ని దాచిపెట్టారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగిన వినాశనాన్ని చూసిన మహర్షులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంతటి భయంకరమైన జ్ఞానం సామాన్యుల చేతికి చిక్కితే సృష్టి నాశనం అయిపోతుందని భావించి ఆ విద్యను కేవలం అర్హులైన వాళ్ళకి మాత్రమే రహస్యంగా ఉంచారు. కాలక్రమేణా ఆ పరంపర తెగిపోయింది. ఇక రెండవది, మంత్రం నుండి యంత్రానికి మార్పు. ఆనాటి ఆయుధాలు కేవలం మిషన్లతో కాకుండా మంత్రాలతో, అంటే సౌండ్ ఎనర్జీతో పనిచేసేవి. మనం ఇప్పుడు వాడుతుంది ఫిజికల్ సైన్స్, కానీ వాళ్ళు వాడింది అప్పుడు స్పిరిచువల్ ఫిజిక్స్. మంత్రం పవర్ కోల్పోవడంతో ఆ టెక్నాలజీ మనకు అర్థం కాకుండా పోయింది. ఇంకా మూడో విషయానికి వస్తే, జ్ఞాన కేంద్రాల విధ్వంసం. నాలంద, తక్షశిల వంటి యూనివర్సిటీలను శత్రువులు తగలబెట్టినప్పుడు లక్షలాది పుస్తకాలు బూడిదైపోయాయి. 3 నెలల పాటు ఆ లైబ్రరీలన్నీ కాలిపోయాయి. అంటే ఊహించుకోండి మనం ఎంత నాలెడ్జ్ని కోల్పోయామో. అందుకే మనకు ఇప్పుడు మిగిలింది కేవలం ఆ కథల తాలూకు ఆనవాళ్ళు మాత్రమే. వీడియో మొదట్లో చెప్పిన ఆ షాకింగ్ విషయం ఏంటంటే, కురుక్షేత్రం జరిగిన ప్రాంతంలో మట్టి ఇప్పటికీ ఎర్రగా ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది చనిపోయిన వీరుల రక్తం వల్ల అలా ఎర్రగా మారిందని. దాని వెనక ఉన్న ఒక సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా? ఆ నేలలో జరిగిన హై ఎనర్జీ రియాక్షన్. న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించినప్పుడు వెలువడే అయోజెనిక్ రేడియేషన్ నేలలోని మినరల్స్ను, ముఖ్యంగా ఐరన్ ఆక్సైడ్ని శాశ్వతంగా మార్చేస్తుంది. మీరు నమ్మరు, సాధారణ మట్టి ఎర్రగా ఉండడానికి, కురుక్షేత్ర మైదానంలో మట్టి ఎర్రగా ఉండడానికి మధ్య చాలా తేడా ఉంది. అక్కడ మట్టిలో రేడియో యాక్టివ్ పార్టికల్స్ ఇసుకలో కలిసిపోయాయి. ఆ రంగును వేల ఏళ్ల పాటు అలాగే ఉండేలా చేశాయని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. అంటే ఆ నేల ఇప్పటికీ ఒక మహాయుద్ధం తాలూకు రేడియేషన్ని మోస్తుంది. మనం మన ధర్మాన్ని మర్చిపోయినప్పుడు టెక్నాలజీ మనిషిని నాశనం చేస్తుందని చెప్పడానికి మహాభారతమే అతిపెద్ద నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అరుణ్ కిరణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.